మీరు స్క్రీన్ మీద చూస్తున్న రాళ్లతోనే రామసేతును నిర్మించారు. రామసేతు కడుతున్న సమయంలో రాముడు తన మనసులో ఈ విధంగా అనుకున్నారు. నిజంగా నా పేరులో అంత పెద్ద రాళ్లను కూడా నీటిలో ముంచకుండా తేల్చేంత శక్తి ఉందా అని అనుకొని తన సైన్యం నుంచి కొంచెం దూరంగా వెళ్లి ఒక పెద్ద బండరాయిని తీసుకుని నీళ్లలో విసిరేశారు. కానీ అది మునిగిపోయింది. రాముడు ఈసారి ఇంకొక బండరాయిని తీసుకుని దాని మీద జై శ్రీరామ్ అని రాసి నీళ్లలో విసిరేశారు. ఆశ్చర్యంగా అది నీటిలో తేలింది. రాముడు అటు ఇటు చూశారు, ఎవరైనా గమనించారా అని. కానీ ఎవ్వరూ చూడలేదు. కానీ రాముడు వెనక్కి తిరిగి చూడగానే హనుమంతులు వారు జరిగిందంతా చూశారు. రాముడు హనుమంతుణ్ణి చూస్తూ చిన్న చిరునవ్వుతో, చూసావా హనుమ, ముందుగా నేను ఒక బండరాయిని వేస్తే అది నీటిలో మునిగిపోయింది. కానీ నా పేరు రాసి విసిరేస్తే అది నీళ్లలో తేలింది. దీనికి కారణమేంటో తెలుసా అని హనుమంతుణ్ణి రాముడు అడగ్గా హనుమంతుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రభు, ఎవరైతే జై శ్రీరామని మీ పేరును తలుచుకుంటారో వాళ్ళు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. కానీ ఎవరైతే మీ పేరును